ఫస్ట్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు ఎంత కన్సిస్టెన్సీగా వీడియో చేస్తే అంత ఫాస్ట్‌గా మీకు ఆ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తారండి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, కొంతమంది ఏమంటారంటే, నేను వీడియోస్ సబ్స్క్రైబర్స్ కోసం చేసేటప్పుడు గానీ, వ్యూస్ కోసం చేసేటప్పుడు గానీ, నీకే రావట్లే ఫస్ట్ అన్నట్టు అంటారు. బట్ నేననేది ఏంటంటే, ఒకసారి ఇవన్నీ ఇప్పుడు ఓకే పైనున్నవన్నీ అయ్యుండొచ్చు. నేను ఒకసారి చూపిస్తా. లేటెస్ట్ నుంచి పాపులర్‌లోకి మార్చితే, నాకంటూ పాపులర్ అయినయి చాలా ఉన్నాయి వీడియోస్. చూడండి 4.8 మిలియన్స్. కనీసం నేను నా ఫేస్ కూడా చూపించలేదు వీడియోలోని. ఓన్లీ ప్రోడక్ట్ వెనకాల నా వాయిస్ ఉంటదంతే. చూడండి అన్నీ కూడా మనకి మిలియన్స్‌లోని, లాక్స్‌లోని వెళ్ళిన వీడియోలు చాలా ఉన్నాయి. ఓకే. సో, నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వకుండా చెయ్యాలి. మీరొక 20, 30 వీడియోలు పెట్టారు. వాటికి ప్రాపర్ రీచ్ రాకపోయినా మీరు కంటిన్యూగా ఎప్పుడైతే చేస్తారో ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది కదా! దానివల్ల ఆటోమేటిక్‌గా మీకు మిగతా వీడియోస్‌కి కూడా ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఆటోమేటిక్‌గా వస్తారు. ఓకే. ఇప్పుడు నేను లేటెస్ట్‌లోకి మార్చుతున్నా. జస్ట్ మీకు తెలియడానికి చెప్తున్నాను. ఇక్కడ రీసెంట్‌గా నేను పెట్టిన వీడియోలోని చూడండి అన్నీ 2.1K, 1K, 2K, 3K నాకున్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది? 24K 24,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకే షార్ట్స్‌కి 3K, 4K దగ్గర ఆగిపోతున్నాయి వ్యూస్. దట్ డజంట్ మీన్ ఏదో అయిపోయింది నా ఛానల్‌కి అని కాదండి. మీరు చేస్తున్నారా? చేస్తూ ఉండండి. నేను నా లాస్ట్ హైలైట్ అయిన వీడియో ఎక్కడో ఉంది. ఇగో ఇక్కడుంది. చూడండి లైన్‌గా ఈ 3 వీడియోస్ కూడా హైలైట్ అయినాయి. ఒకటి 6,00,000 వ్యూస్, ఇంకొకటి 4.8 మిలియన్ వ్యూస్, ఇంకొకటి 4,00,000 వ్యూస్. సో, దీని తర్వాత చాలా పెట్టాను నేను. అదే మాటలు, అదే కంటెంట్, అవే ట్రిక్స్ యూజ్ చేసే పెట్టాను. బట్ స్టిల్ కొన్ని 30K, 20K దగ్గర ఆగిపోయినాయి. కొన్ని మరీ 2,000, 5,000 వ్యూస్ దగ్గరే ఆగిపోయినాయి. బట్ నేను పెట్టడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. రోజు విడిచి ఒకరోజు లాంగ్ వీడియో పెడతా, ఒకరోజు షార్ట్ పెడతా. వారంలో ఒకరోజు ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటా. బికాజ్ నా హెల్త్ కూడా నాకు ఇంపార్టెంట్. సో, ఇలా అన్నీ నేను పెట్టుకుంటూ కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టే నాకు 1 ఇయర్‌లో మీకు చూపిస్తున్నా. ఇగో చూడండి నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను? January 17th, 2025 అంటే లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యాను. సో, 1 ఇయర్‌లో 24,000 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మనం రీచ్ అయ్యాం. జస్ట్ బికాజ్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ అనమాట. సో, నేను చెప్పేదేంటంటే మీకు ఇంకా 300 సబ్స్క్రైబర్సే ఉన్నారు. మీరేమో 2K వచ్చింది. నాకు అంతకు మించి ఎళ్ళట్లేదు. లేదంటే 500 వ్యూసే వచ్చాయి. ఓకే. దట్ ఈస్ కంప్లీట్‌లీ ఓకే. మీకు ఇంకా ప్రాపర్‌గా సబ్స్క్రైబర్స్ లేరు కదా! సబ్స్క్రైబర్స్ మీకు ప్రాపర్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మీకంటూ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, డోంట్ వర్రీ. అంత బాధపడాల్సిన పనేం లేదు. మీకొక 10 సబ్స్క్రైబర్సే ఉన్నారా? మీ వీడియో 20 వ్యూస్‌కెళ్ళిందా? దెన్ మీ వీడియోకి గానీ, మీ ఛానల్‌కి గానీ ఏం ప్రాబ్లమ్ లేదనే అర్థం. ఓకే. సో, కంటిన్యూగా చేయడంలోనే ఆటోమేటిక్‌గా మీకు ఆ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది నేను ఒకటి చెప్పాలనుకున్నా. ఈరోజు వీడియోలోని మరికొన్ని యూట్యూబ్ ట్రిక్స్ అనేవి చెప్పబోతున్నాను. అండ్ ఇవి కంప్లీట్‌లీ ఇప్పటి వరకు ఎవరు చెప్పనివి, కొత్తవి, యూస్‌ఫుల్ అయ్యేవి కూడా. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్‌ని క్రోమ్‌లోని నార్మల్‌గా వెబ్‌సైట్ లాగిన్ అవ్వాలన్నమాట. ఫస్ట్ అయితే నేను అది చూపిస్తాను. చూడండి ఆల్రెడీ నేను ఇక్కడ లాగిన్ అయ్యాను. క్రోమ్‌లోని మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లాగిన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. సో, ఇక్కడ ఇది జస్ట్ నార్మల్‌గా నేను రీసెంట్‌గా అప్లోడ్ చేసిన షార్ట్ ఓపెన్ అయి ఉంది. మీది కూడా ఏదైనా షార్ట్‌ని ఇలా ఓపెన్ చేసుకుంటే కింద మీకు నేను జూమ్ చేస్తాను. కింద ఇలా సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఒకటి. ఈ సెట్టింగ్ అనే ఆప్షన్‌లోకి మీరు టచ్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ. ఇవి ప్రాపర్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ 5 సెట్టింగ్‌లు కూడా ఫస్ట్ థింగ్ స్టేబుల్ వాల్యూమ్. మీరు అప్లోడ్ చేసే ముందు ఈ స్టేబుల్ వాల్యూమ్ అనేది ఆన్‌లో పెట్టుకోవాలి. అలాగే వాయిస్ బూస్ట్ ఇది ఆన్‌లో పెట్టుకున్నా పర్లేదు, ఆఫ్‌లో పెట్టుకున్నా పర్లేదు. సబ్‌టైటిల్స్ ఇది మీరు ఆన్‌లోని చేసుకున్నా ఇది అంత కాదు. కానీ లాస్ట్‌లో ఇక్కడ ఒకటి ఉంది చూసారా క్వాలిటీ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్వాలిటీ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, ఆల్వేస్ ఒక్కొక్కసారి 360, 480లో కూడా ఉండిపోతుంది. దీనివల్ల ఏంటంటే మీ యొక్క వీడియో క్వాలిటీ అంత బాగోదు. సో, ఎప్పుడైనా సరే మీ యొక్క వీడియోని టాప్ క్వాలిటీలోని సెట్ చేసుకోండి. అంటే 1400 లేదంటే 1050 ఉంటుంది. ఆ హెచ్‌డీలోకి మీరు మార్చుకుంటే మీ యొక్క వీడియో క్వాలిటీ అనేది బాగుంటుందన్నమాట. ఇది ఒక సెట్టింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వైటీ స్టూడియోస్‌లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వైటీ స్టూడియోలోకి వచ్చాము. వైటీ స్టూడియోలోని ఇక్కడ చిన్న ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. బట్ స్టిల్ కొన్ని డౌట్స్ రేజ్ అవుతున్నాయి. కొంచెం స్లోగా చెప్పండి, అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కదా అనేసి. సో, అందుకే మళ్ళీ ఒక్కసారి చేస్తున్నా అంతే. సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాక ఆడియన్స్ ఎప్పుడూ కూడా మీరు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది పెట్టుకోవాలి. ఇది డైరెక్ట్గా ఎంటైర్ ఛానల్కి మీరు సెట్ చేసుకుంటున్నటువంటి సెట్టింగ్స్ అనమాట. నెక్స్ట్
ఈ క్లిప్స్, హైప్, సెన్సార్ ఆటో క్యాప్షన్, ఆటోమేటిక్ డబ్బింగ్ ఈ 4 కూడా మీకు టర్న్ ఆన్లోనే ఉండాలి. ఇది పబ్లిష్ మాన్యువలీలోని ఆన్లో ఉండాలి. నెక్స్ట్ ఈ సెన్సార్ ఆటో క్లిప్, హైప్, క్లిప్స్ ఇవి కూడా ఆన్లోనే ఉండాలి. సెట్టింగ్స్ అనేవి ఎందుకు ఆన్లో ఉండాలనేది ప్రాపర్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీకు డౌట్స్ ఉంటే మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ వదిలేయండి. ఇప్పుడు పెన్సిల్ సెట్టింగ్లోకి పెన్సిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీరు హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ 3 సెట్టింగ్స్ ఉంటాయండి. హోమ్ ట్యాబ్ సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి, ఫర్ యూ సెట్టింగ్ కూడా ఆన్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్స్ ఫ్రమ్ యువర్ స్టోర్స్ అనేది కొంతమందికి చూపిస్తుంది. సో కొంతమందికి మీన్స్ మానిటైజ్ అయిన వాళ్ళకి చూపిస్తుంది. సో వాళ్ళు టర్న్ ఆన్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు ఫ్రీ ప్రమోషన్స్ అనేవి చూద్దాము. ప్రతి ఒక్క వీడియోలో, లాంగ్ వీడియోస్లోని లాస్ట్లోని నా సబ్స్క్రైబర్స్ని ఫ్రీగా ప్రమోట్ చేస్తాను. ఈసారి కూడా అంతే. సో మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసి కమెంట్ చేయండి. సో ఎక్కువసార్లు ఎందుకు చేయమంటా అంటే మీ ఛానల్ నా కళ్ళలో పడడానికి. సో ఫస్ట్ వచ్చేసి ధర్మకథలు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధర్మకథలు. నెక్స్ట్ సిస్టర్స్ వైబ్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సిస్టర్స్ వైబ్. అండ్ మూడవది ఎన్ఎస్కే ఆర్టిస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ నా వంట రుచులు, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ తెలుగు లూప్ ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ మన తెలుగు క్రికెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ ప్రత్యూష కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ హెల్ప్ఫుల్ వీడియోస్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హెల్ప్ఫుల్ వీడియోస్.